దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, తూకం చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందని చినశంకరంపేట తహసీల్దార్ మాలతి అన్నారు. చినశంకరంపేట మండలం జంగరాయి సొసైటీ ఆధ్వర్యంలో గవలపల్లి, జంగరాయి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు దళారులను నమ్మి మోసపోవదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించాలన్నారు. ప్రభుత్వం మంచి గిట్టుబాటు ధర కల్పిస్తుందని, ఏ గ్రేడ్ రకానికి 2389, బి గ్రేడ్ రకానికి 2369 రూపాయలు క్వింటాల్కు చెల్లించడం జరుగుతుందన్నారు. నాణ్యత పరిమాణాలకు లోబడి ధాన్యాన్ని తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అలజడి లేకుండా కొనుగోలు నిర్వహించాలన్నారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సర్పంచ్లు గోపాలరెడ్డి, సిద్దిరాములు, సొసైటీ సిఓ బాలకృష్ణయ్య, మాజీ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు తదితరులు పాల్గొన్నారు. సెంటర్కి తీసుకొచ్చిన రైతులందరూ కూడా గమనించాల్సిన విషయాలు ఉన్నాయి. ప్యాడీ కంపల్సరీగా పరిపక్వత అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే కోయాల్సిందిగా తెలియజేస్తున్నాము. ముందుగానే కోయడం వల్ల ఏమవుతుందంటే మీకు తాలు అవన్నీ పచ్చి గింజలు ఎక్కువ ఉండడం వల్ల మీకు మళ్ళీ సెంటర్ కాడ వచ్చినాక రిజెక్షన్ చేయాల్సి వస్తుంది. అందుకని ముందు కోసేటప్పుడే పరిపక్వత కోసం పంటలు మాత్రం కోయండి. రెండవది హార్వెస్టర్ స్పీడ్, ఫ్యాన్ స్పీడ్ తగుమంత పెట్టినప్పుడు మన తాలు అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చినాక ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అట్లాగే హార్వెస్టర్ యజమానులు కూడా గేర్స్ అది A to B మధ్యలో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓకే, మూడవది ఏంటంటే రైతులు ఖచ్చితంగా మీకు రాగానే సీరియల్ నెంబర్ రాయించుకోండి. సీరియల్ నెంబర్ ప్రకారమే మేము మాయిశ్చర్ చెక్ చేస్తాము. మాయిశ్చర్ కరెక్ట్గా 15 నుంచి 16 మధ్యలో మాయిశ్చర్ వచ్చిన వరి పంట మాత్రమే మనం శాంపిల్కి తీసుకుంటాం కాబట్టి రైతులు గమనించాలని కోరుతున్నాము. అట్లాగే టార్పాలిన్లు కూడా మీకు సెంటర్స్ కాడ ఉపయోగపెడుతున్నాము, సకాల వర్షాలకు గురి కాకుండా. ప్లస్ రైతులు ఖచ్చితంగా ఈసారి కర్తా మిషన్స్ పెట్టినాము, ప్యాడీ క్లీనర్స్ పెట్టినాము. ప్యాడీ క్లీనర్ పెట్టిన మిషన్ వరి మాత్రమే కొనుగోలు చేయబడుతుంది, లేకపోతే మనకు కొనుగోలు చేయబడదు. కాబట్టి రైతులందరూ రాగానే ప్యాడీ క్లీనింగ్ చేసుకొని మాయిశ్చర్ చెక్ చేసుకొని తీసుకోవాల్సిందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మనం గవలపల్లిలో PACS తరఫున ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అట్లాగే జంగారాయిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే రైతు ఎవరిని కూడా దళారులను నమ్మి మోసపోవద్దు, పండించిన అరగల కష్టానికి శ్రమ వృధా కావద్దనే ఉద్దేశంతో ఈ సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మంచి రేటు, ఇప్పుడు మనం సన్న రకానికి 2389 ఇస్తున్నాం, అట్లాగే బి గ్రేడ్కి 2689 ఇస్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ప్యాడీ సెంటర్లను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ఎండలో వచ్చిన వాళ్ళకి మనము షేడ్ టెంట్ ఉండాలండి, ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఉండాలి. అట్లా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం సెంటర్ వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు తాను పండించిన ధాన్యానికి ఇట్లాగైతే రేటు రావాలి అనుకుంటాడో అట్లాగే కొనేవాళ్ళు కూడా నాణ్యమైన ధాన్యం ఉండాలని అనుకుంటారు. కాబట్టి మీ నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి సరైన ధర తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే సన్న రకానికి 500 బోనస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మీరు ప్యాడీ సెంటర్ మీ కాంట పెట్టిన 24 గంటల లోపలనే అమౌంట్ పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ధరకి ఇస్తే ఏమవుతుందంటే అందులో అది ఉంది ఇది ఉందని చెప్పేసి క్వాంటిటీ తక్కువ చేస్తాడు. అట్లాగే మీకు అమౌంట్ కూడా సరైన టైంలో ఇచ్చే అవకాశం ఉండదు. అదే గవర్నమెంట్ దగ్గర అయితే మీకు మీ ప్యాడీని మంచి ప్యాడీని తీసుకుంటాడు. అట్లాగే రేటు కూడా మీకు సరైన రేటు ఉంటుంది, మీకు డబ్బులు కూడా సరైన సకాలంలో పడతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ధరలను నమ్మకుండా మన ప్యాడీ సెంటర్లనే మీ ధాన్యాన్ని అమ్ముకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.